నంద్యాల మెయిన్ బజార్లో వెలసిన అమ్మవారి శాలనందు అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని మెయిన్ బజార్లో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్య వైశ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ ప్రోగ్రాంకు మనకు ₹1,00,000 ఇచ్చిన దాతలు, 50,000 ఇచ్చిన దాతలు, 25,000 ఇచ్చిన దాతలు, 10,000 ఇచ్చిన దాతలు, వారందరికీ కూడా ఆలయం నందు వాసవి కన్యకా పరమేశ్వరీదేవి విగ్రహ పునఃప్రతిష్ఠ 60 సంవత్సరాలు అయిన సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరీదేవి వ్రతం నిర్వహించారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అచ్యుత సుధాకర్ గారు, తాడువారు నారాయణ గారు, మంచుగట్ట శ్రీరాములు గారు, త్రివిక్రమ్ గారు. అదేవిధంగా 26వ తేదీన అమ్మవారి జయంతి సందర్భంగా విశేష అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం ఆలయం నుండి చిన్న చెరువు కట్ట వరకు గ్రామోత్సవం నిర్వహించి నంద్యాల చిన్న చెరువు కట్టనందు అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాశి వాసు, రాంప్రసాద్, రామశేషు, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు శోభ, ఇందుమతి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి జయంతి సందర్భంగా నంద్యాల అమ్మవారి శాలలో 3 రోజుల కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజు వచ్చేసి అమ్మవారి వాసవి వ్రతం కార్యక్రమం ఉంది. దీనికి గాను ప్రజలందరూ పాల్గొన్నారు. అలానే మళ్ళీ 26వ తారీఖు వచ్చేసి 6:30కు మనకు 108 కలశాలతో గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. తర్వాత కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ప్రసాద వితరణ ఉంటుంది. సాయంకాలము 4 గంటల నుంచి ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొని వెళ్ళి మన తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ చిన్న చెరువు కట్టలో తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. అమ్మవారిని తెప్పలో కూర్చోబెట్టి అమ్మవారిని తిప్పుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. అలానే 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.